ఈ దైవజనుడు ప్రార్థన చేసి ముగించక ముందే అగ్ని ఆకాశం నుండి దిగొచ్చేసిందే. ఎంతసేపు అయ్యానో ప్రార్థన చేసినామనంటే 3.5 నిమిషాలు. ఆయన నిలబెట్టి, ఏమండి 3.5 నిమిషాలు అగ్నిని దింపినావు. ఈ ప్రవక్తలు పొద్దున్న నుండి తలబాదుకున్నారు కదా, కేకలు పెట్టినారు కదా, స్పీకర్లు పెట్టినారు కదా, ఒళ్ళంతా గాయాలు చేసుకున్నారు కదా, ఎంత అరిసినా దిగిరా నీ అగ్ని నువ్వు చేసిన 3.5 నిమిషాలకి ఎలా దిగొచ్చింది అని అడిగితే అందులో మరొక్కటి నేర్పించినాడు ఆ దైవజనుడు. ఏంటో తెలుసా? నేను చేసింది ప్రజల ముందు అందరికీ కనబడేటట్టుగా చేసింది 3.5 నిమిషాలు మాత్రమే, కానీ ఎవ్వరికి కనబడకుండా ఒంటరిగా మరుగుగా ఉండి 3.5 సంవత్సరములు దేవుని సన్నిధిలో నేను కనిపెట్టి ఉన్నాను. అందరి ముందు చేసిన ప్రార్థన, అందరికి కనబడేటట్టుగా చేసిన ప్రార్థన, అందరూ చూడాలని చేసిన ప్రార్థన లేదు. ఎంత అద్భుతమైన ప్రార్థన అంటే, ఈ తలను ఈ 2 మోకాల మధ్యలో పెట్టి 3.5 సంవత్సరాలు. నేనంటాను, నీ సమస్యకు పరిష్కారం, నీ సమస్యకు పరిష్కారం. అప్పటికప్పుడే సమస్య వచ్చింది, కార్యము జరగాలి అని అంటే అప్పుడు ప్రార్థన నేర్చుకుంటే కుదరదు. సమస్య వచ్చిందని ప్రార్థన చేయడం కాదు, నీ సమస్య ఉన్నా లేకపోయినా, నీ పరిస్థితులు ఎలాగున్నా నువ్వు చేయాల్సిందంత ఏంటంటే ప్రార్థన చేయి. ఈరోజు నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటే, నా కుటుంబ పరిస్థితులు మారాలి అని నువ్వు కోరుకుంటే, ఏమండి నా పిల్లల బ్రతుకులు మారాలని నువ్వు కోరుకుంటే, నాకంటూ మంచి రోజులు రావాలి అని నువ్వు కోరుకుంటే, నేనంటూ ఒక స్థాయిలో ఒక స్థానంలో నిలబడాలి అని నువ్వు కోరుకుంటే చెయ్యి ప్రార్థన, గంటల తరబడి ప్రార్థన చేయి. కర్మేలు పర్వతానికి వచ్చిన తర్వాత చేసిన 3.5 నిమిషాల ప్రార్థనకి అగ్ని దిగి వచ్చినట్లుగా నా దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీకు జవాబు దయచేయునుగాక.